హాయ్ అండి, నేను మీ వరలక్ష్మి కిచెన్ స్వాగతం. అందరూ బాగున్నారా? అందరూ బాగోవాలి, అందులో నేను ఉండాలండి. ఈరోజు నేను గోధుమ రవ్వతోని చికెన్ బిర్యానీ చేస్తున్నానండి. అందుకని నేను అరకేజీ చికెన్ తెప్పించుకున్నాను. శుభ్రంగా నీట్గా పసుపు నిమ్మకాయ వేసి కడిగి పెట్టానండి. దీనికి కావాల్సిన ప్రాసెస్ చూద్దాం. ఇంకోండి, ఒక అర స్పూను ధనియాల పొడి, ఒక అర స్పూను గరం మసాలా, ఒక అర స్పూను జీలకర్ర పొడి అండి, కొంచెం ఒక అర స్పూను సాల్ట్ వేస్తున్నానండి, ఒక స్పూను కారం కూడా వేస్తున్నాను, కొంచెం పుదీనా, కొంచెం కొత్తిమీర, ఇంకోండి ఒక స్పూను పెరుగు, ఒక స్పూను అల్లం పేస్ట్. ఇప్పుడు ఇవన్నీ మనం వేసుకున్నాం కదండి, ఇవంతా కలుపుకోవాలండి. మొత్తం చికెన్ పట్టిలాగా ఇలా కలిపేసుకోవాలి. ఇంకోండి ఇలా కలుపుకున్నాం కదా, నేను 2 స్పూన్లు ఆయిల్ కూడా వేస్తున్నానండి. ఇంకోండి ఆయిల్ కూడా వేస్తే మాత్రం ముక్కకి మాత్రం పడితే చాలా బాగుంటుంది. ఓ 10 నిమిషాలు నానితే చాలండి. ఇది చూడండి, కలిపేసాను కదా మొత్తము. ఇప్పుడు మనము పొయ్యి మీద రవ్వ వేపుకోవాలండి. రవ్వ వేపుకుందాం. ఇంకోండి కలిపేసాను కదా, ఒక పక్కన పెట్టుకుందాం 10 నిమిషాలు. ఇంకోండి కళాయి పొయ్యి మీద పెట్టాను కదా, నేను లావు రవ్వే తీసుకున్నానండి. ఇలా లావు రవ్వ తీసుకుంటేనే బిర్యానీకి చాలా బాగుంటుంది. అందుకని నేను పక్కనే కళాయి పెట్టాను కదా, ఇది వేగుతుంది. ఇది వేగి లోపల మనం ఈ పక్కన పోపు వేసుకుందామండి. మసాలాలు కొంచెం వేగితే చాలండి, లైట్గా వేగాలి, ఎక్కువ వేగవసరం లేదు. ఇంకోండి ఆ రవ్వ వేగి లోపల మనం ఈ పక్క మసాలా వేసుకుందాం. ఆయిల్ వేసానండి, 4 స్పూన్లు ఆయిల్ ఉంటుంది వేసాను. ఇంకోండి ఆయిల్ వేసాను కదా, ఇంకోండి 2 స్టార్ పూలు వేస్తున్నాను, చిన్నది బిర్యానీ పువ్వు వేస్తున్నాను, ఒక దాసిన చెక్క వేస్తున్నాను, 3 విలాయచీ వేస్తున్నానండి. ఇంకోండి 4 లవంగాలు. ఇంకోండి ఉల్లిపాయలు కూడా వేసేస్తున్నాను. 2 ఉల్లిపాయలు మీడియం సైజ్ ఉల్లిపాయలు కట్ చేసి పెట్టుకున్నానండి. 4 పచ్చిమిరపకాయలు కూడా వేసేస్తున్నాను, 3 బిర్యానీ ఆకులు కూడా వేసేస్తున్నానండి. ఇవి మనం ఇప్పుడు వేపుకుందాం. కొంచెం పుదీనా కూడా వేస్తున్నానండి. ఇంకోండి వేసాను, కొంచెం కొత్తిమీర కూడా వేసాము. ఇవి కలుపుకుందాం మనం ఇలా. ఇంకోండి ఒక టమాటా కూడా కట్ చేసి పెట్టాను, అవి కూడా వేసేసాను. కొంచెం బ్రౌన్ కలర్ వచ్చేలాగా వేస్తే చాలండి మొత్తము. ఇంకో కొంచెం పోపు వేగింది కదండి, ఒక స్పూన్ అల్లం పేస్ట్ కూడా వేసేస్తున్నాను ఇందులోనే. వేసాం కదా, ఇది మొత్తం ఇలా కలుపుకుందాం. 1 నిమిషం పాటు కలుపుకుంటే సరిపోద్దండి. ఇంకోండి ఇలా వేగింది కదా, ఇప్పుడు ఇలా వేగితే సరిపోద్దండి. ఇందాక మీకు 10 నిమిషాలు నానాలన్నాను కదా, ఈ చికెన్ కూడా నేను ఇప్పుడు వేసేస్తున్నానండి ఇందులో. ఇలా చేసుకుంటే చాలా బాగుంటుందండి ఈ గోధుమ రవ్వ చికెన్ బిర్యానీ. ఒక 5 నిమిషాలు వేగితే సరిపోద్దండి, ఎక్కువ వేగవసరం ఏం లేదు. ఒక 5 నిమిషాలు నీళ్ళు దిగితే సరిపోద్ది. ఇలా కలిపేసుకున్నాం కదా, ఒక 2 నిమిషాలు మనం మూత పెట్టుకుందాం. ఇంకోండి ఇలా వేగితే చాలండి. చూడండి లైట్ వేగింది కదా, ఇలా వేగితే సరిపోద్ది. నేను ఇది స్టవ్ ఆపేస్తున్నానండి, రవ్వది వేగిపోయింది అండి. 5 నిమిషాలు అన్నాను కదా, చూడండి ఆయిల్ అంతా దిగిపోయింది కదా, చూడండి ఆయిల్ తేలినట్టు ఉంది కదా. ఇంక ఇది వేగిందండి, చికెన్ ముక్కలు వేగాయి. ఇప్పుడు నేను ఇందులో మనం పక్కన వేయించి పెట్టుకున్న రవ్వ కూడా వేసేస్తున్నానండి నేను. ఇంకోండి రవ్వ కూడా వేసేసాను. వేసాక 1 నిమిషం ఇలా కలుపుకుందాం పట్టీలాగా. ఇంకోండి రవ్వ వేసాం కదా, ఏ గ్లాస్తో రవ్వ తీసుకున్నామో అదే గ్లాస్తో వాటర్ వేసుకోవాలండి. 3 గ్లాసులు పడుతుందండి ఒక గ్లాస్ రవ్వకి. ఎందుకంటే మనకి చికెన్ ఈ రవ్వ ఉడకాలి కాబట్టి 3 గ్లాసులు వాటర్ వేస్తున్నాను. ఇంకో చూడండి, ఇంకొక గ్లాస్ వేసుకుందాం. 2 వేసాను, 2 వేసాం కదండి, ఇంకో 3వ గ్లాస్ కూడా వేసేస్తున్నాను. ఇంకోండి వాటర్ వేసాం కాబట్టి ఇంకో స్పూన్ ఉప్పు కూడా వేస్తున్నాను నేను, రైస్కి సరిపోవాలి కాబట్టి 1 స్పూన్ వేసానండి. వేసేసి ఇలా కలిపేసుకొని విజిల్ పెట్టేసుకోవాలండి. 4 విజిల్ రావాలండి, ఎందుకంటే లావు రవ్వ కదా కొంచెం గట్టిగా ఉంటుంది. 4 విజిల్ వస్తే పర్ఫెక్ట్గా ఉంటుందండి, చాలా బాగుంటుంది. నేను ఇప్పుడు విజిల్ పెట్టేస్తున్నాను దీనికి. ఇంకోండి అయిపోయింది, తీసేస్తున్నాను. ఇంకోండి చూడండి ఎంత బాగా వచ్చిందో. ఇది కొంచెం వేడి ఆడితే పొడి పొడిగా వచ్చేస్తుందండి. చూడండి ఎంత బాగా వచ్చిందో. ముక్క కూడా చాలా సాఫ్ట్గా ఉడికిపోయింది చూడండి. ఇవ్వండి వేస్తున్నాను. చూడండి పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ చాలా ఇష్టంగా తింటారండి. ఈ రైస్ తినలేని వాళ్ళు కూడా ఇలా చేసుకొని తినొచ్చండి, చాలా బాగుంటుంది. ఇవ్వండి చూడండి
టేస్ట్ మాత్రం చాలా బాగుందండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.